వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని ఎందుకు పిలుస్తారు? స్వామికి ఎన్ని నామాలు? స్వామిని మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని, జగత్ కళ్యాణకారకుడిని, గోవిందుడు అని పిలుస్తాం. ఆపద మొక్కులవాడు, అనాథరక్షకుడు, ఏడుకొండలవాడు, దేవదేవుడు, ఆర్తత్రాణపరాయణుడు, శ్రీనివాసుడు, ఎన్ని పేర్లతో పిలిచినా స్వామికి ప్రీతిదాయకమైనటువంటి నామం ఈ నామం బాలాజీ. స్వామివారి మహాత్మ్యాన్ని వర్ణించేటటువంటి కథలలో ఔత్తరాహికుడైన ఒకానొక భక్తుడు బావాజీ అన్న పేరుతో స్వామితో పాచికలాట ఆడినటువంటి సందర్భాన్ని ఉదహరిస్తూ ఆ స్వామి నామాన్ని బాలాజీ అని పిలుస్తారు అని ఒక క్షేత్ర కథనం. స్వామి ఆలయాన్ని మనం గమనించినట్లయితే స్వామి కిరీటం వెనక శిగ ఉంటుంది. అలాగే వరద కటి ముద్రలతో స్వామి నృత్యం చేసేటటువంటి నాయిక భంగిమలో మనకు దర్శనమిస్తాడు. సంప్రదాయంలో బాలా మంత్రశాస్త్రంలో ఒక వివరణ. శ్రీవారి ఆలయం పైభాగంలో 4 వైపులా సింహం ఆకృతిలో ఉండడంతో ఆలయంలో శక్తి ఆలయం ఇది, పురుష ఆలయం కాదిది. ఈ ఆలయం స్త్రీ శక్తికి స్వరూపమని ఆలంకారికులు అలాగే ఆగమశాస్త్ర నిపుణులు అనేక చర్చలు చేసి ఉన్నారు, చేస్తున్నారు. ఆ స్వామివారిని బాలాదేవికి ప్రతీకగా బాలాజీ అని పిలుస్తూ శుక్రవారం నాడే అభిషేక సేవ నిర్వహించడం, స్వామివారికి కుంకుమారాధన చేయడం, స్వామివారికి ప్రత్యేకంగా పౌష్యమాసంలో పసుపు నీటితో గొజ్జంగి సేవ నిర్వహించడం, అలాగే శివుడికి ప్రీతికరంగా సమర్పించేటటువంటి బిల్వములను ఆ మాసంలో ప్రత్యేకంగా శ్రీవారికి సమర్పించడం, ఇవన్నీ కూడా స్వామివారిని బాలాజీగా పిలవడంలో ఉండే అంతరార్థాలుగా మనం చెప్పుకోవాలి. అన్నింటికంటే కూడా మించి శ్రీవారి సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేటటువంటి క్రమంలో ఒకవైపున మనమంతా కూడా అమ్మవారిని ఆశ్వీజ మాసంలో దసరా ఉత్సవాల పేరిట, శరన్నవరాత్రుల పేరిట సంబరాలుగా చేసేటటువంటి సందర్భంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా మరొక వైపున అదే కాలంలో నిర్వహించడం కూడా బాలాజీ అని పిలవడంలో ఉండే అంతరార్థాలలో ఒక అంతరార్థంగా మనం గుర్తించవచ్చు.